శ్రీమాత్రే నమః. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శని త్రయోదశి నాడు ఇంట్లో నిత్య దేవతారాధన చేసుకున్నాక అక్కడికి వెళ్ళి పూజ అది చేసుకొని మనం క్లియర్ చేసుకుంటాం కదా. అలా చేయడం వల్ల ఎందుకు క్లియర్ అవ్వాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. మనకి కర్మకారకుడు శని, అంటే కర్మను అందించేవాడు. అంతేగాని ఆయనే డైరెక్ట్గా బాధని ఇవ్వట్ల. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక మనీ ఆర్డర్ వచ్చింది, లేకపోతే ఒక ఏదో సంథింగ్ ఎమర్జెన్సీ ఒక కాల్ వచ్చింది. ఆ వచ్చిన పోస్ట్ మ్యాన్ మన మీద ఏమి కావాలని ఇవ్వట్లేదు కదా. మనకేం పోస్ట్ మ్యాన్ డబ్బులు ఇవ్వట్లేదు. పోస్ట్ మ్యాన్ ఏమి మనకి ఏమంటారు ఎమర్జెన్సీకి సంబంధించిన లెటర్ ఏమి ఇవ్వట్లేదు. అంటే ఆయన మనకేం సంబంధం లేదు, ఆయన ఓన్లీ ఇచ్చేవాడు. అలాగే శని భగవానుడు కూడా ఏంటంటే ఆయన మన కర్మల్ని మన కర్మం ఏం చేసామో దాన్ని ఇచ్చేవాడు మాత్రమే అర్థం చేసుకోగలగాలి. మరి ఇచ్చేవాడికి ఆ పవర్ ఉంటుందా అంటే ఉంటుంది, కొంత ఉండదని కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి మహాదశలు నడిచేటప్పుడు, మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు వాటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది కదా. అయితే దీనికంటే ముఖ్యంగా మనం పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల ఇది వస్తుంది కదా అని రియలైజేషన్ రావాలి ఫస్ట్. అంటే ధనం వల్ల ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే వివాహం అవ్వక ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే అన్నీ లేట్ అవుతున్నాయి, నిందలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటప్పుడు ఆలస్యం అవ్వడం. ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు ఎవరికి నడుస్తుంది ఏలినాటి శని? ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది ప్రస్తుతం ఇప్పుడు మనకి కుంభం వారికి, మీనం వారికి, మేషం వారికి ఉంది. ఇందులో మేషం వారికి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఖర్చుల విషయంలో నెగ్లిజెన్సీ చేయడం వల్ల, శని దేనికి కారకుడు? నెగ్లిజెన్సీ కారకుడు. చేయడం వల్ల ఆ కర్మ నిన్ను పట్టుకుంటుంది. అంటే నీ యొక్క కర్మల్లో ఎటువంటి మార్పులు చేయాలనే విషయాన్ని తెలుసుకోగలగాలి. ఎంతసేపు ఏదో నేను పూజ చేయించేసుకున్నాను, జపం చేయించేసుకున్నాను, అమ్మయ్య నా శని తీరిపోయిందంటే కాదు. నువ్వు నీ కర్మలు ఏం చేస్తున్నావు అనే దాన్ని అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎలా ఎమోషన్ అవుతున్నాము, మనం తోటి వారితో ఎలా ఉన్నాము అనే దానివల్ల కూడా మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మనకు రావాల్సిన గౌరవం మనకు వస్తుంది. మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటే అవతల వాళ్ళు అంతే గౌరవిస్తారు మనకు. అట్లాగే మేషం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో నెగ్లిజెన్సీ పనికిరాదు, ఖర్చు పెట్టే విషయంలో నెగ్లిజెన్సీ పనికిరాదు. ఇవి మెయిన్గా చూసుకోండి. కొన్ని చూడండి లేట్ చేసుకుంటాం, మనమే బద్ధకంతో చేస్తూ ఉంటాం కొన్ని. మీనం వారు బద్దకించకూడదు ఏ విషయంలో, దానివల్ల శని యొక్క ప్రభావం పెరుగుతుంది. అదేవిధంగా కుంభం వారు మనీ మ్యాటర్స్ విషయంలో, అంటే ఇప్పుడు ఎవరికైతే డబ్బులు ఇస్తున్నాం ముందు వెనక చూసుకోకుండా ఇచ్చేస్తాం, అలాంటివి చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ కుటుంబంతో చెప్పకుండా చేసేవి కొన్ని చేస్తూ ఉంటారు. ఈ 3 రాసుల వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన సింహం వారు సీక్రెసీగా చేసేవన్నీ వదిలేసుకోవాలి. అంటే ఎవరికి చెప్పకుండా చేయడం, వాటి వల్ల నిందలు పడడం లాంటివి వస్తూ ఉంటాయి. అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి ధనస్సు వారు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ప్రాపర్టీలు తీసుకునేటప్పుడు, గృహం కానీ స్థలం కానీ ఏదైనా విద్యా సంబంధించినవి డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ అసలు శని మీకు ఎక్కడున్నాడు, వాటికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉంటే, వాటికి సంబంధించిన విషయంలో ధర్మబద్ధంగా ఉంటే. ఎందుకంటే ఇప్పుడు శని పర్టికులర్గా మీన రాశిలో ఉన్నాడు. మీనం అంటే గురువుకు సంబంధించిన రాశి. ధర్మ కర్మాది యోగం ఏర్పడింది అక్కడ. అధర్మంగా ఏమాత్రం ఉన్నా పట్టించేస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ మధ్య నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఏమంటే శని మీన రాశిలో ఉంటున్నాడు, పెద్ద గురువులందరికీ ఎఫెక్ట్ అని అనుకుంటుంది. ఈ మధ్య చూసారు ఎట్లా ఉంది పరిస్థితి. పాపం మొన్న ఆయన పెద్ద ఆయన విషయంలో కూడా చాలా రచ్చయింది. నిన్నగాక మొన్న సంథింగ్ ఎంతమంది గురువులు ఇదవుతున్నారు. ఎందుకంటే శని మీనరాశిలో ఉన్నాడు. అంటే నువ్వు ధర్మబద్ధంగా ఉండే సమయం ఇది. ఏమాత్రం ధర్మాన్ని తప్పావా కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆ రోజు చక్కగా మీరు నువ్వులు తైలాభిషేకము, ఒక వస్త్రము, నువ్వులు, అదేవిధంగా పేదవాళ్ళకి ఏదైనా పంచిపెట్టడము, పక్షులకి మరియు అదేవిధంగా మనకి జంతువులకి వాటికి నీరుని పెట్టడం, ఏదైనా ఫుడ్ తినిపించడం, నల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వడం, గొడుగు దానంగా ఇవ్వచ్చు, చెప్పులు ఇవ్వచ్చు, వస్త్రాలు ఇవ్వచ్చు. ఈ 3 కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇవి చేసుకోవచ్చు. మెయిన్గా ఎప్పుడైనా ఎల్నాటి శని నడిచేటప్పుడు ఏ పని కూడా పోస్ట్పోన్ చేయకూడదు. ఎక్కువగా మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు వేయాలి, మీకంటే పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇవి ఏమాత్రం మన కింద పనిచేసే వాళ్ళని కించపరచడము, నువ్వు చాలా చిన్నోడు, నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా ప్రవర్తించడం చేస్తే కార్మికులకి, కర్షకులకి శని కారకుడు. వాళ్ళు మనసులో పడినటువంటి బాధ, అంటే వాళ్ళు తప్పు చేశారు అనడం వేరు. వాళ్ళు ఇప్పుడు బాస్ ఉంటాడు, యాజమాన్యం తప్పు చేసినప్పుడు ఒక మందలం చాలా తప్పులేదు, కానీ కించపరిచినట్టుగా మాట్లాడితే కనుక శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మూలమంత్రాలు అనేటువంటివి శమగ్నిరగ్న విష్కరహ అని ఒక మంత్రం ఉంది. అది తీసుకోవాలి గురువుల దగ్గర, ఎవరు పడితే చదవడానికి లేదు.
ఈ నీలాంజన సమావాసం సహజంగా ఎవరైనా చదువుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఏంటంటే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః. ఈ నామం చక్కగా 48 నిమిషాలు కనుక ఎవరు చేసుకున్న శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని అయితే ఈ రాసుల వారికి నడుస్తుంది. సింహము, ధనస్సు, కుంభము, మీనము, మేషం వారికి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ జన్మజాతకంలో కనుక మంచి మహాదశ నడుస్తుంది, ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. అసలు ఏలినాడు శని లేనివాడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి వేరే మహాదశ, వేరే కాంబినేషన్స్ బాగోవు. వాళ్ళు ఇబ్బంది పడరని ఏం లేదు, వాళ్ళకి మహాదశ బట్టి ఇంకా వేరే గోచారం బట్టి దాని ప్రభావం కూడా ఉంటుంది కదా. శ్రీమాత్రే నమః.